పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాతని పిలుద్దాం. తాత ఏం చేస్తున్నావే? గలీజు ఈడున్నావారా? జరా నేను చెప్పినట్టు ఇన్రా పుణ్యం ఉంటుంది. రవి నీ అయ్యవకు తెలియకుండా నేను సాటుంగా ఇచ్చిన రూపాయలను మర్చిపోయినావారా? గలీజు నేను దాహంగా మిగిలిన మందునంతా నీకే పోసినావు గారా, దాన్ని యాది మర్చినావారా? నువ్వు లంగ పనులు దొంగ పనులు చేసినా కూడా నీ అయ్యవకు తెలియకుండా నా ఇంట్లో దాచుకున్నా కాదురా నిన్ను. ఇవన్నీ ఎట్లా మర్చిపోయినావురా? జరంతా నేను చెప్పినట్టు ఇన్రా అయ్యా. గలీజు ఏమైందే తాత? ఆ తమ్ముడిని గద్దగానం బతిమలాడుతున్నావు. తాత మనవాళ్ళు ఇద్దరు కలిసి చేసిన లంగ పండ్లన్నీ బయట వేసుకుంటున్నావు. అరే గలీజు, అరే నేను గింతగానం బతిలాడుతుంటే కూడా సపోర్ట్ చేయవేమురా? రారి ఇప్పటికే నేను ముసలోళ్ళు అయినరా. నా ఒంటి మీదకి 60 ఏళ్ళు వచ్చి కాటికి కాలు చాపిన వేజిరా నాది. ఇక ఈ వయసులో నేను ఇంకా నాకు ఆశలు ఏముంటాయిరా పెద్దగా. నేను చెప్పినట్టు ఇన్రా వయ్యా, దండం పెడతారా వరి. గలీజు అరే ఏం పుట్టిందిరా తమ్మి? ఆ ముసలోడు గంతగానం బతిమలాడుతున్నాడు. తాత చెప్పేదేంటిదో ఒప్పుకోరాదురా? అరే గలీజు నేను చెప్పి నిన్రా, నీ కాలు పట్టుకుంటారా? నేనే నీ కాళ్ళు మొక్కుతానే తాత. నేను చెప్పినట్టునే నీకు ఈ ముసలేజ్లకి ఇవన్నీ అవసరం అనే. అందుకే రా నేను ముసలోని అయినా కాబట్టి నాకు మళ్ళీ ఈ ఛాన్స్ రాదురా. రాక వచ్చిన ఛాన్స్ రా. నీ దండం పెడతారా? నేను చెప్పినట్టు నేను చెప్పినట్టు నువ్వురా, నీకు దండం పెడతారా? అరే నాయనా, మీ ఇద్దరు ఓవర్ యాక్షన్ చూస్తుంటే జనాలకు చిరాకచ్చేటట్టున్నదే ముసలోడా. ఇంతకు ముచ్చటేందో చెప్పి సావుండ్రి. అరే వచ్చిన అనే బుజ్జి జర వీనికి నువ్వు అనే చెప్పే నీకు పుణ్యం ఉంటుంది. ఇక మన ఊళ్ళే రిజర్వేషన్ ప్రకారం మన కులానికి సర్పంచ్గా నిలబడే ఛాన్స్ వచ్చిందే. అయితే మన కుటుంబం ఒకటే ఉన్నది కదరా, నేను సర్పంచ్గా నిలబడతా నువ్వు ఆగురా అని అంటే వీడు అంటాడు కదా. లేదు నేనే సర్పంచ్గా నిలబడతా నువ్వే ఆగే తాత అని నన్ను అంటాండే. జర నువ్వనే చెప్పే నీకు దండం పెడతా. వీడిని వద్దని చెప్పే నీకు పుణ్యం ఉంటుంది. సర్పంచ్గా నిలబడు వద్దా అని చెప్పే. సచ్చింది గొర్రె. ఒకటే కుటుంబం ఉన్న మన కులానికి సర్పంచ్ రిజర్వేషన్ వచ్చుడేందో, ఆ పదవి కోసానికి ఇద్దరే ఉన్న మీరిద్దరు కొట్టుకునుడేందో పోన్రి. అరే చిన్న, నేను రెక్కలు ముక్కలు చేసుకొని 6 గాలం కష్టపడి నీకు 6 ఎకరాల చిలక సంపాదించి ఇచ్చిన కాదురా. మీకేం అన్యాయం చేసిండ్రా? మీ నాయన కాలం చేసిన కానుంచని నిన్ను పెంచి పెద్ద చేసి అన్ని తీర చదువులు చదివించిన కాదురా. నేను చెప్పినట్టు నువ్వు ఆ సర్పంచ్ పదవి విడిచిపెట్ట, నీకు దండం పెడతా. ఇవన్నీ నువ్వు చేసినావు కాబట్టి నిన్ను పువ్వుల్లో పెట్టి సాదుకుంటేనే తాత. కానీ సర్పంచ్ పదవి మాత్రం అసలు వదిలిపెట్టేదే లేదు. పదవుల కోసానికి సొంత అన్నదమ్ములే తలలు వలగొట్టుకున్న చరిత్రలు ఉన్నాయే తాత. అసొంటిది వీడేడిన తట్టున్నాడే. అరే నేను ఇంతకాలం బతిలాడుతుంటే కూడా నీ చెవు మీద పేన్ పారతలేదు ఆరా? నేను నాయన దండం పెడతారా అది అని చెప్పేసి బతిలాడుతుంటే కూడా నువ్వు పెద్ద పోటు మొగను అయిపోయినావు ఆరా?